లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. ఆర్మూర్ ఏసీపీ బసవారెడ్డి మాట్లాడుతూ నేటి యువత చెడుదారి పడతారని వాటికి యువత దూరంగా ఉండాలని చెప్పారు. బైక్ వాహనదారులు హెల్మెట్ తప్పకుండా వాడాలని, ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. ఆర్మూర్ ప్రాంతంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు, చట్టానికి వ్యతిరేక కార్యక్రమాలను చేసినచో మా సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇస్తే చెప్పిన వారి పేరు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు, ఆర్మూర్ మున్సిపాలిటీ ప్రజలకు ప్రత్యేక 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. बोलो स्वतंत्र भारत माता की जय। बोलो स्वतंत्र भारत माता की जय। थैंक यू वेरी मच. हेलो सर. మన గ్రూప్ లో పెడతావా సార్? పంపి గ్రూప్ లో అమ్మా. Kini. 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 Udah. Udah. శోకాన్ని కలిగించకుండా రోడ్డు ప్రమాదాలను నివారించి రోడ్డు ప్రమాదంలో మరణాలు తగ్గించే విధంగా ప్రతి యువకుడు, ప్రతి పౌరుడు కృషి చేయాలని, అదేవిధంగా నేరాలను, ఎట్టి పరిస్థితుల్లో నేరాలను ప్రోత్సహించకుండా, నేరాల గురించి ఏదైనా సమాచారం ఉంటే రహస్యంగా మాకు సమాచారం అందించాలని మీ ద్వారా ప్రజలను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక మేనేజ్ ఏంటంటే, సొసైటీలో డ్రగ్స్ అనేది మేనేజ్ విచ్చలవిడిగా ఉంది అనే ఆరోపణలు చాలా ఉన్నాయి. కాబట్టి యువతను, ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ, యువకులు కానీ, లేకపోతే సొసైటీలో ఉన్న వాలంటీర్ ఆర్గనైజేషన్లు కానీ, ఎక్కడైతే ఈ డ్రగ్స్ ఎక్కడైతే సరఫరా కాబడుతుందో, ఎక్కడ సేవించబడుతున్నదో వాటికి మనకు రహస్యంగా లేదా మాకు సమాచారం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాటిని అరికడతాం. వారి మీద గాంజా సప్లై మీద ఉక్కుపదాన్ని మోపడానికి పోలీస్ డిపార్ట్మెంటు ఎట్టి పరిస్థితుల్లో వెనుకాబోదు. కాబట్టి దయచేసి పౌరులు అందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క మహమ్మారిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ తమ చేదోడు వాదాడుగా ఉంటారని, వాళ్ళు దీంట్లో పాల్పంచుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఈరోజు డ్రగ్స్ అంటే వేరే పిల్లలు తాగుతున్నారు, లేకపోతే వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారని మనము ఊరుకున్నట్లయితే అది ఇప్పుడు హైదరాబాద్ ఉండొచ్చు, ముంబై ఉండొచ్చు, అమెరికా ఉండొచ్చు, కెన్యాలో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, రేపు పొద్దున మన ఇంటికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఆదిలోనే తుంచివేయాలని చెప్పి దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరుకుంటూ ఈ 78వ స్వాతంత్ర సందర్భంగా ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా ఆర్మూర్ ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.